బ్రిటన్లోని స్టాక్పోర్ట్కు చెందిన 41 ఏళ్ల నాటరీ ఫిషర్ కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకరోజు ఆమెకు అకస్మాత్తుగా తీవ్రమైన తలనొప్పి వచ్చింది. కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలని మంచం మీద పడుకుంది. కానీ ఆ తర్వాత ఆమె ఎప్పటికీ స్పృహలోకి రాలేదు. కుటుంబ సభ్యులు నిద్ర లేపడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో వెంటనే అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. బ్రెయిన్ యాన్యూరిజం కారణంగా ఆసుపత్రికి తరలించిన వైద్యులు ఆమెకు బ్రెయిన్ యాన్యూరిజం ఉందని నిర్ధారించారు. ఇది మెదడులోని ధమనులు ఉబ్బిపోవడం వలన సంభవించే పరిస్థితి. అది ధమనులు పగిలిపోతే రక్తస్రావం జరుగుతుంది, స్ట్రోక్ వస్తుంది. నాట్లీ దాదాపు 6 వారాలు కోమాలోనే గడిపింది. వైద్యులు కూడా ఆశ వదిలేశారు. లైఫ్ సపోర్ట్ తీసేయాలా అనే చర్చ కూడా జరిగింది. కానీ అద్భుతం జరిగింది. నాటలీ చెబుతున్నదేంటంటే, కోమాలో ఉన్న నేను చుట్టూ ఉన్న ప్రతిదీ విన్నాను. నా కుటుంబ సభ్యులు ఏడ్చిన శబ్దాలు, వాళ్ళు మాటలు అన్నీ వినిపించాయి. నేను అరవాలనే అనుకున్నాను, కానీ మాట్లాడలేకపోయాను. నా శరీరం స్పందించలేదు. ఆమె మరింత ఆశ్చర్యకరమైన విషయాలను కూడా చెప్పుకుంది. కోమాలో ఉన్నప్పుడు తన దివంగత అమ్మమ్మను చూశానని, ఆమె తల్లి వద్దకు తిరిగి వెళ్ళు అని చెప్పిందని వెల్లడించింది. ఆ వెంటనే తన కళ్ళు మొదటిసారి తెరిచినట్లుగా చెప్పింది. తర్వాత ఆమెను షెల్ఫోర్డ్లోని రాయల్ హాస్పిటల్కు తరలించారు. అక్కడ వైద్యులు ఆమె మెదడుకు శస్త్రచికిత్స చేసి నరాలను మెటల్ క్లిప్తో సీల్ చేశారు. చివరకు 14 జనవరి 2025న దాదాపు 6 వారాల తర్వాత ఆమె స్పృహలోకి వచ్చింది. వెంటిలేటర్ ట్యూబ్ కారణంగా గొంతు దెబ్బతిన్నప్పటికీ ఇప్పుడు ఆమె ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోంది. నా పిల్లలే నా ప్రపంచం. నేను ఒక్కో అడుగు వేసుకుంటూ మళ్ళీ పూర్తిగా కోలుకుంటానని నమ్ముతున్నా అని నాటలీ అన్నారు.